అస్సలాముఅలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ ఇంటికి లక్షేకబ్లో అండి. ఈ రోజు మనం ఒక లెజెండరీ హోటల్ అండి, లెజెండరీ హోటల్ అని చెప్పుకోవచ్చు. దాదాపు మనకి ఈ 300 దాటాక మన డొంక రోడ్ లో 60 సంవత్సరాల నుంచి అయితే ఉందండి ఈ హోటల్. అదే మనకు వచ్చేప్పటికి కృష్ణ హోటల్. దాదాపు మనకి 60 సంవత్సరాల నుంచి ఏరియాలో ఉంది. వీళ్ళ దగ్గర ఫుడ్ ఐటమ్స్ ఏముంటాయి ఏంటి అనేది మనం ఈ రోజు పూర్తిగా తెలుసుకుందాం. వీళ్ళ దగ్గర బిర్యానీస్ స్పెషల్ గా వచ్చేప్పటికి జాయింట్ బిర్యానీ చాలా బాగుంటుందంట. కనుక్కుందామండి వంట ఎలా చేస్తారు ఏంటనేది మన పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే అండి, మనకి అసలు ఈ హోటల్లో ఫుడ్ ఏ ఉంటుంది, ఇంత ఫేమస్ ఏంటి హోటల్, ఇక్కడ అంత ఫుడ్ ఏంటి మనకి చెప్పడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ ఏంటి సార్ మనకి ఏరియా 60 సంవత్సరాల నుంచి హోటల్ ఉందంట, మీరు తీసుకుని 18 సంవత్సరాలు అని చెప్పి అన్నారు. మీ దగ్గర ఏంటంటే అంత స్పెషల్ ఏంటంటే చాలా మంది కూడా ఒకసారి ఇక్కడికి వెళ్ళండి, వీళ్ళ దగ్గర ఫుడ్ చాలా బాగుంటది. అంతా మనకి ఈ కట్టెల పొయ్యి మీదే మనకి వంట చేస్తారని చెప్పి అన్నారు. బిర్యానీ కట్టెల పొయ్యి, బిర్యానీ కట్టెల పొయ్యి అంటే మనకి ఎసర్లు అయ్యండి పెట్టుకుంటారు, గ్యాస్ మీద పెట్టుకుంటారు. ఏంటంటే మన దగ్గర ఏమేమి ఉంటాయండి అసలు శ్రీనివాస్ గారు? ఏంటి అసలు? దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, కర్రీ బిర్యానీ. అంటే బోన్లెస్ కర్రీ అనేది? కర్రీ కాదు, మా బోన్సే. బోన్సే. కిచిడి, కబాబు, ఇంకా కిచిడి, ఎగ్, కిచిడి అన్నీ ఉంటాయి. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. మనకి మొత్తం వచ్చి ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది హోటల్? 12ంటికి స్టార్ట్ అయింది. పొద్దున 12 నుంచి సాయంత్రం నైట్ కూడా అంతే 11 అవుతుంది. 11 అయింది. అట్లా ఇక్కడికి రావాలంటే అడ్రస్ ఏంటంటే మనకి జనాలు డొంక రోడ్డు అంటే కృష్ణ హోటల్ అంటే అందరికి తెలుసు. ఎవరైనా చెప్తారు 300 దాటిన తర్వాత కృష్ణ. ఓకే అండి. మన ఈ కృష్ణ హోటల్ అయితే అండి మనకి మెనూ అయితే ఇలా ఉందండి. మన బ్యానర్ అయితే బయట కట్టారు వాళ్ళు. మనకి వచ్చేప్పటికి కిచిడి 50, ఎగ్ తోటి 60, చికెన్ తోటి 80, చికెన్ కర్రీ 70, చికెన్ ఫ్రై అయితే 70, మనకి వచ్చేప్పటికి మినీ బిర్యానీ 80, చికెన్ దమ్ బిర్యానీ 140, ఫ్రై బిర్యానీ అయితే 160, చికెన్ కర్రీ బిర్యానీ అయితే 160 రూపాయలు అలా బోట్ అయితే మనకి ఉందండి. వెరీ రీజనబుల్ ప్రైసెస్ తోనే మనకైతే ఇక్కడ ప్రైస్ ఇచ్చి వీళ్ళు అరేంజ్ చేశారు. మనకి కృష్ణ హోటల్ వచ్చేప్పటికి 300 దాటి కొద్దిగా ముందు డొంక రోడ్ లో రాగానే రైట్ సైడ్ లో కార్నర్ అయితే మనకి కృష్ణ హోటల్ అయితే కనబడుతుందండి. ఏం శ్రీనివాస్ గారు ఏంది రెడీ అయిపోయిందా? రెడీ అయింది. అంటే ఇప్పుడు ఏంటి దమ్ చేస్తున్నారా? దమ్ ఎసురు పోస్తాం. ఎసరు అంటే ఇది సపరేట్ గా రైస్ బాయిల్ చేసి చేస్తారా? బాయిల్ చేసి రైస్ బాయిల్ చేసి. ఎంత పర్సెంటేజ్ బాయిల్ చేస్తారండి రైస్ మనకి అసలు? ఇది బాయిల్ 60%. 60%. ఓకే, 60-70% అవుతుంది. ఓకే, ప్రస్తుతానికి అయితే మనకి బిర్యానీ కూడా ఇంకొక 10-15 నిమిషాలు అయిపోయిందండి. అంతే. శ్రీనివాస్ గారు చెప్పండి. ఏంటంటే ఇప్పుడు మన దగ్గర చికెన్ ఏంటి హలాలేనా? హలాలే సార్, హలాల్ 100% హలాల్ ఉంటుంది. 100%. ఓకే. మనకైతే ఈ కృష్ణ హోటల్ ఇప్పుడు కిచిడి అయితే రెడీ అయిపోయి మన దీక్ష అయితే విడి దీక్ష అయితే వచ్చింది. మనకి ఏదో పార్సల్ వచ్చిందంట, ఆ పార్సల్ అయితే బ్రదర్ మనకి చేస్తున్నారు. ఇంకా మనకి దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందంటే అది కూడా బయటకు తీసుకొచ్చారు దీక్ష. మనకైతే ఇప్పటికి ఇంకా మొత్తం డైనింగ్ సిస్టమ్ కానీ ఇంకా పార్సల్ కౌంటర్ మొత్తం ఇంకా స్టార్ట్ అయిపోయింది. మనకి ఇక్కడ వచ్చేప్పటికి కృష్ణ హోటల్లో ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటంటే చూద్దాం అని మనం కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది. ఇక్కడ కొంతమంది కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకుందాం. మనకి కృష్ణ హోటల్ పార్టీస్ కానీ ఇంకా డైనింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. వీళ్ళ దగ్గర పార్టీస్ ఉన్నాయండి, డైనింగ్ కూడా ఉంది. ఒకసారి లోపల సిట్టింగ్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. చికెన్ దమ్ బిర్యానీ అండి, ఇది ఫ్రై అని కర్రీ 2 వస్తుంది. ఓకే ఓకే. మనకు ఈ కృష్ణ హోటల్ వచ్చే డైనింగ్ అయితే కొద్దిగా ఓల్డ్ గానే ఉంటుందండి, కానీ ఇక్కడికి వచ్చి కూర్చొని తినడానికి కొద్దిగా కంఫర్ట్ గానే ఉంటుంది. 60 years ఓల్డ్ కదండి, అదే డైనింగ్ అలాగే వాళ్ళైతే ప్రస్తుతానికి ఇప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మేము వచ్చేప్పటికండి కిచిడి విత్ చికెన్, ఇంకోటి వచ్చేప్పటికండి చికెన్ దమ్ బిర్యానీ విత్ చికెన్ ఫ్రై, చికెన్ దమ్ బిర్యానీ మొత్తం 3 ఐటమ్స్ ట్రై చేసామండి. ఈ కృష్ణ హోటల్ని స్పెషల్గా నాకు వచ్చేప్పటికి ఆ చికెన్ దమ్ బిర్యానీ ఒకటి, ఆ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్గా అయితే నాకు ఆ ఫ్రై బిర్యానీ చాలా బాగా నచ్చిందండి. ఆ పీస్ చాలా బాగుంది. నేను హెవీ స్పైసెస్ ఏమైనా ఉంటాయేమనుకున్నా, లేదంటే చాలా స్మూత్గా చాలా బాగుంది. మనం ఎవరైనా తినొచ్చు. ఇక్కడికి వచ్చేప్పటికి చాలా స్మూత్గా ఆ ఫ్లేవర్స్ చాలా చక్కగా మనకి అన్ని మనకైతే ఆ టేస్ట్ ఆ నాలుకైతే అనిపిస్తుంది. నేను మా అన్నయ్య అబ్బాయి ఇద్దరు కలిసి వచ్చాను. వాడికి కూడా ఇక్కడ స్పెషల్గా అయితే ఫ్రై బిర్యానీ చాలా బాగా నచ్చిందని చెప్పి నాతో అన్నాడు.
ఇక్కడ మనకి కొంతమంది ఉన్నారండి, ఒకసారి అడుగుదాం. కస్టమర్స్ సార్ ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరండి? నా పేరు సునీల్ అండి. రెగ్యులర్ గా వస్తారండి ఇక్కడ మీరు? రెగ్యులర్ గా వస్తానండి. ఎలా ఉంటుంది సార్ ఫుడ్? ఎలా ఉంటుంది మన కృష్ణ హోటల్లో? బాగానే ఉంటుందండి. బాగానే ఉంటుంది. ఒకవేళ మనం వేరే వాళ్ళు ఎవరైనా ఇక్కడ రావాలి, బయట వాళ్ళు ప్రిఫర్ చేస్తారా ఇక్కడికి? ప్రిఫర్ చేస్తానండి. యాక్చువల్ గా నేను ఇప్పుడు వచ్చింది కూడా ఆఫీస్ పర్పస్, మా కొలీగ్స్ ఒక 20 మందికి ఫుడ్ అరేంజ్ చేద్దాం అని చెప్పి అందుకే తీసుకెళ్తాం. అంటే అడిగి చెప్పారు మీకు ఇక్కడ బాగుంటుందని? అవునండి. మేము రెగ్యులర్ గా ఇక్కడికి వస్తుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. రైట్ అండి. ఇంకో కస్టమర్ ఉన్నారు. నమస్తే అండి గురుగారు. సార్ పేరండి? ఎప్పుడు వస్తారండి ఇక్కడికి? ఎప్పుడన్నా ఒకసారి వస్తారు. ఎలా ఉందండి? ఎలా ఉంటది ఫుడ్? ఎలా ఉంటది? ఈరోజు తింటున్నారు. మామూలు బాగుంటది వీళ్ళ దగ్గర? ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం మన వీడియో వచ్చేప్పటికి కృష్ణ హోటల్లో ఇది మనకు వచ్చేప్పటికి 300 నుంచి కొద్దిగా ముందుకు వచ్చి రైట్ సైడ్ తిరగగానే మనకైతే ఈ హోటల్ రైట్ సైడ్ లో కనిపిస్తుంది. దాదాపు 60 years నుంచి అయితే ఈ ఏరియాలో ఈ హోటల్ మనకు వచ్చేప్పటికి మేము కొద్దిగా ఫుడ్ ట్రై చేసామండి. నాకు స్పెషల్ గా వచ్చేప్పటికి మనకు ఫ్రై బిర్యానీ చాలా బాగా నచ్చింది. చాలా స్మూత్ గానే చాలా బాగుంది. స్పైసీ చాలా తక్కువ ఉండండి. కొంతమంది ఇక్కడ రివ్యూస్ కూడా తీసుకున్నాం మనం, వాళ్ళు కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇచ్చారు. ఒకవేళ ఆల్రెడీ ఇక్కడికి వచ్చి మీరు టేస్ట్ చేసి ఉంటే ఎలా ఉంటుంది అంటే వీడియోలో కామెంట్ చేయండి. ఒకవేళ రాకపోతే ఇక్కడ మస్ట్ ఇక్కడికి వచ్చి ఒకసారి మీరు విజిట్ చేయండి. తిని ఫుడ్ ఎలా ఉందో కూడా మాకు చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై